అప్పటికి లైటింగ్ అయిపోయింది, సూర్యుని తయారు చేశాడు. అప్పటికి స్టేజీ అయిపోయింది, భూమి రెడీ అయిపోయింది, అన్ని రెడీ అయిపోయి, జంతువులు రెడీ అయిపోయి, అన్ని రెడీ అయిపోయి. ఇవన్నీ నీకోసమే కదా, ఇవన్నీ నీకోసం. అందుకే నిన్ను ప్రత్యేకంగా చివరిలో తీసుకొచ్చాడండి. అది మనం చివరిలో రావటానికి ప్రధానమైన కారణం. దేవుని మనసులో మనిషికున్న స్థానం. అన్నిటికంటే గొప్పవాడుగా నువ్వు ఉండాలి, అన్నింటికంటే గొప్పవాడుగా నువ్వు ఉండాలి. అందుకే ఆదాము అవ్వలను తయారు చేశాడు, పిలిచాడు, వారితో ఒక మంచి మాట చెప్పాడు. ఒక్కసారి మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును, అవి మీకు ఆహారమగును. అన్ని చెట్లు మీకే ఇచ్చేసాను, అన్ని. ఇది అవ్వ ఆదాములు ఇద్దరితోనే చెప్తున్నాడా? అవ్వ ఆదాములు ఇద్దరితోనే చెప్తున్నాడంటే కాదండి. ఇది రెండో మాట, అవ్వ ఆదాములకు చెప్తున్న రెండో మాట. మొదటి మాటగా ఇద్దరికి ఏం చెప్పాడంటే, మీరిద్దరూ ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించేసేయండి. మీరు భూమిని నింపుతారు కదా, మీ ద్వారా అనేకమైన పిల్లలు నా కోసం వస్తారు కదా భూమి మీదికి అని చెబుతూ, మీకోసం మీ తర్వాత అనేక మంది పిల్లలు ఈ భూమి మీదకి రాబోతున్నారు కనుక అందరికీ ఈ విత్తనాలు ఇస్తున్నాను సుమా. మీకు చెప్పాను కదండి, మీ ఇద్దరే తిని మీ గర్భాన పుట్టిన వారి కోసం కాదనుకోవాలి మీరు అనుకునేది. అందుకే ముందుగా ఏం చెప్పాడంటే, మీరు భూమిని నిండించండి అన్నాడు. ఆ తర్వాత చెప్తున్నాడు, మీరు భూమిని నిండించిన తర్వాత ప్రతి వృక్షం మీకే, అంతే తప్ప కొంతమందికి మాత్రం ఈ వృక్షాన్ని ఇచ్చాడు, కొంతమందికి మాత్రం ఈ వృక్షాన్ని ఇచ్చాడు, కొన్ని జంతువులు మాత్రం వీళ్ళకి ఇచ్చాడని ఉందండి? లేదండి. తన గర్భాన పుట్టబోతున్న ప్రతి వారికి ఈ ప్రకృతిని సమానంగా పంచాడండి దేవుడు. సమానంగా అన్ని మీకు, ప్రతి విత్తనములు ఇచ్చే చెట్లు మీకు, ప్రతి విత్తనం. ఆదాము ఇది నీది, అవ్వ ఇది నీది, మీ గర్భాన పుట్టిన వారి భాగం నీది అని దేవుడు ఈ రోజు తల్లిదండ్రులు ఆస్తిని పంచినట్టుగా ప్రకృతిని పంచలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. తండ్రి బ్రతికుండగానే ఆస్తిని పంచేస్తాడు పిల్లల కొరకు. కానీ దేవుడు మరి తన పిల్లల కోసం ఆస్తిని పంచిచ్చినట్టుగా ఎక్కడుంది చెప్పండి? మగవారికి ఈ స్థలం, ఆడవారికి ఈ స్థలం, పిల్లలకి ఆ స్థలం లేదండి. అందరికీ ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి వృక్షాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, ప్రతి దాన్ని మీకు ఇస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే మీరు అందరూ కలిసిగా ఉండండి, సమానంగా బ్రతకండి. ఈ వృక్షము నాది, ఈ వృక్షం నాది అనుకోవటానికి వీలదు, అది అందరిది, అందరూ కలిసికట్టుగా ఉండండి అన్నాడు. దేవుని ఆలోచనలో ఈ సమాజంలో మనిషి ఎలా ఉండాలని ఆలోచిస్తున్నాడు చూడండి. అప్పటికి ఇద్దరే ఉన్నారు కదా, ఈ ఇద్దరి ద్వారా రాబోతున్నారు కనుక అన్ని సమానంగా ఉండాలన్నాడు. ఇంకా కింది వచనంలో ఒక్కసారి చూడండి, ఎంత మంచి మాట అన్నాడు. 30వ వచనం, భూమి మీద నుండి జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను, ఆ ప్రకారం ఆయను. దేవుడు ఈ ప్రకృతిని సమానంగా పంచాడండి, సమానంగా పంచాడు. ఏదైనా తోటలో అవ్వాదముల జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించగలిగితేనండి దేవుడు మనల్ని ఈ ప్రపంచంలో ఎలా ఉంచాలనుకున్నాడో మనకు అర్థం అవుతుంది. కష్టం ఉందా, నష్టం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా? ఈ పదాలకు అర్థం తెలియని రోజులవి. మరి ఆదాము గారు ఉదయం లేవాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి, కష్టపడాలి, తీసుకురావాలి, అవ్వమ్మ గారికి ఇవ్వాలి, అవ్వమ్మ వంట చేయాలి, ఇద్దరు కలిసి కూర్చొని కూర బాగుందో లేదో కామెంటరీ చెప్పుకొని తినాల్సిన పరిస్థితి ఏమైనా ఉందా? లేదు. అసలు ఆ పరిస్థితి లేనే లేదండి. దేవుడు వంట పని కూడా పెట్టలేదు తెలుసా, అసలు లేదు. అంటే పిల్లలు ఎలా ఉండాలనుకున్నాను తెలుసా? నా పిల్లలు ప్రకృతి రాజు కదా, వాళ్ళకి ఆకలి ఉండకూడదు. ఒకవేళ ఆకలి వేసినా కూడా నా పిల్లలు ఆకలితో క్షణాల మీద కూడా ఉండకూడదు, కన్నీరు ఉండకూడదు, బాధ ఉండకూడదు, వేదన ఉండకూడదు. ఏమండి, ఇవన్నీ మీ గురించి ఆలోచించినవేనండి. ఈరోజు బాధపడుతున్నారు కదా మీరు, ఈరోజు వేదన చెందుతున్నాం కదా, ఈరోజు అనేకమైన సమస్యలతో జీవితంలో కొట్టుమిట్టాడుతున్నాం కదా. ఈరోజు ఇలా అనుకుంటున్నాం, కానీ ఒకరోజు నీ గురించి దేవుడు ఎలా ఆలోచించాడో తెలుసా? ఆయన మనసును ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకంటా కష్టం ఉండకూడదట, మీరంటా పని చేసుకోవలసిన అవసరతే లేదంట, మీకంటా బాధ అంటేది తెలియకూడదట, మీ కళ్ళల్లో నుంచి కన్నీరంటా రాకూడదట.
ఇది ఆలోచించింది ఎవరో తెలుసా? మీ కన్న తండ్రి. ఇంత బాగుండాలనుకున్నాడు మీ జీవితం. ఏదైనా తోటలో ఆదాము అవ్వల తర్వాత ఈ ప్రపంచంలో రాబోతున్న పిల్లలంతా ఇలా ఉండాలి. ఉన్నవాడు లేనివాడన్న భేదం ఉండకూడదు. హత్య అసలు జరగకూడదు. నా పిల్లలంతా కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి జీవితాన్ని దేవుడు కోరుకున్నాడంటే, ఇలాంటి జీవితాన్ని మీకు ఇవ్వాలనుకున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంత చక్కగా మీరు ఉండాలనుకున్నాడు ఆ ఏదైనా తోటలో. అందుకేనండి మరి దేవుడు మనిషికి ఆకలి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా నా పిల్లలు ఆకలితో ఉండకూడదు అనుకున్నాడు. వంట చేసుకోమన్నాడు అనుకోండి, మరి చేయడానికి చాలా సమయం అయిపోద్ది కదంటే. అందుకే వంట చేసుకోవలసిన పని లేదు. మరి ఏం చేయాలి? ఆకలి అలా వేసినప్పుడు తెంపుకొని తినటమే. తెంపుకొని తినటమేనండి, అంతే. ఇంకా వండుకోవలసింది, ఇంకా వార్చుకోవలసిన పరిస్థితి ఏం లేదు. చెట్టు కాయను తెంపుకొని తినటం. ఈరోజు ఉద్యోగాలలో, ఈరోజు నిరుద్యోగంతో అలిసిపోయి ఉంటున్నాం కదా మనం. కానీ నీ దేవుడు నీ జీవితాన్ని ఎలా ఆలోచించాడో తెలుసా? ఏదైనా తోటలో పని లేని పరిస్థితుల్లో నిన్ను పెట్టాలనుకున్నాడు. పని లేని పరిస్థితుల్లో నిన్ను పెట్టాలనుకున్నాడంటే దేవుడి ఆలోచన అర్థం చేసుకున్న దావీదు గారు కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట రాశాడండి. ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అంటున్నాడు. దేవుడిచ్చిన మంచి జీవితాన్ని, దేవుడు మన గురించి ఆలోచించిన విధానాన్ని ఆలోచించిన దావీదు గారంటే ఏమన్నాడో తెలుసా? నాయనా, నువ్వు నిర్మించిన ఈ సూర్య చంద్ర నక్షత్రాలను నేను చూశాను. ఈ నక్షత్రాలను చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత మా జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించుకున్న విధానాన్ని ఆలోచిస్తే అసలు మేము ఏ పాటి వారు నాయనా? మేము కన్నీరు పెట్టకూడదా? మేము ఆకలితో ఉండకూడదా? మేము పని చేసుకోకూడదా? మేము చక్కగా ఉండాలని మా గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే అసలు నువ్వు ఆలోచించటానికి మా ఆకారం ఎంత, మా ఆయుష్ ఎంత, అసలు మేము ఏ పాటి వారో నాయన అన్నాడు. దేన్ని చూసి ఆలోచించాడో తెలుసా దావీదు? నక్షత్రాలను చూశాడట. నీ చేతి పైన ఆకాశములను నక్షత్రములను చూడగా అన్నాడు. ఒక్కసారి చూడండి, ఒక్కసారి మనకు కూడా అదే అనిపించాలండి. మనకు కూడా దేవుని దృష్టిలో నేను ఎంత అన్న ఆలోచన మనకు రావాలి. దావీదుకి అదే వచ్చిందంట. మరి నక్షత్రం ఎంత పెద్దదో తెలుసా? చాలా దూరంలో ఉన్నాం నక్షత్రానికి. మనం చాలా దూరంలో ఉన్నాం నక్షత్రానికి. కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉంటున్నాం గనక అది మనకి ఎలా కనిపిస్తుందంటే చాలా కంటికి చిన్నగా కనిపిస్తుంది. కానీ నక్షత్రానికి దగ్గరికి వెళ్ళి మనం చూస్తేనంటే 13 లక్షల భూముల్ని కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో ఈ భూమి. 13 లక్షల సుమ, 1300 కాదు, 1000 కాదు, 13 లక్షల భూములు కలిపితే ఒక నక్షత్రం. ఇప్పుడు ఆలోచించండి. ఒక నక్షత్రాన్ని పక్కకు పెట్టి ఆ నక్షత్రం పక్కన మనం నిలబడ్డాం అనుకోండి, అసలు ఉన్నట్ట లేనట్ట? 13 లక్షలు కలిపితే, భూములు కలిపితే ఒక నక్షత్రం. అంత పెద్దది నక్షత్రం. ఒకవైపు నక్షత్రం, ఒకవైపు మనం నిలబెట్టాడు అనుకోండి, అసలు కనపడతామంటారా? దావీదు అలానే ఆలోచించాడు. నాయన, అంత పెద్ద నక్షత్రాన్ని కలిగించావు, ఆ నక్షత్రం అంట నా కోసం అంట. అంత పెద్ద నక్షత్రం నా కోసం. మరి నా సైజు ఎంత ఉంది? 6 అడుగులు అంతే, చిన్న ఆకారం. నువ్వు నిర్మించిన వాటిని చూసిన తర్వాత నా గురించి నేను ఆలోచించుకుంటే నాయన, నా గురించి ఆలోచించటానికి నా స్థితి ఎంత, నా పరిస్థితి ఎంత అంటున్నాడు దావీదు గారు. ఇంకా కిందికి చూడండి ఒక్కసారి. దేవుడు మనిషి జీవితాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాడు. 5వ వచనం. దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నింటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు అన్నాడు. చూసారా ఎంత అధికారాన్ని కట్టబెట్టేశాడు? ఎంత అధికారం!
ఇది ఏ ఒక్కరి గురించో రాస్తున్నది కాదు, తన పిల్లలందరి గురించండి. మహిమా ప్రభావంతో వాడికి కిరీటం పెట్టాం, అన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాం. ఏ ఒక్కరి గురించే కాదు సుమా. పుట్టబోతున్న ప్రతి వారిని గురించి దేవుడు రాయించిన మాట అంటే అందరికీ అధికారం ఉంది, అందరికీ అధికారం ఉంది ప్రతి దాని మీద అన్నాడు. చూసారా, మీ జీవితం ఎంత కాయ పండింది అనుకోండి, ఖచ్చితంగా రాలితే ఎక్కడ పడుతుందో తెలుసా? ఎక్కడంటే మీ పాదాల దగ్గర పడుతుంది. ఆలోచించారు ఎప్పుడైనా సరే? ఒక చెట్టు నుంచి కాయ రాలిందనుకోండి, చెట్టు క్రింద మీరు నిలబడితేనండి మీ పాదాల దగ్గర పడిపోతుంది. ఎందుకో తెలుసా? దాని చోటు అదే అనుకున్నాడు. నా పిల్లలకి పాదాల దగ్గర ఉండాలి ఈ ప్రకృతి, భూమిని మీ పాదాల కిందే ఉంచాడు, మీ పాదాల కిందే ఉంచాడు. కాసే ప్రతి కాయ, పండే ప్రతి పండు నీ పాదాల దగ్గరే పడాలనుకున్నాడండి. చూసారా, దేవుడి ఆలోచనలో మన జీవితం ఎంత గొప్పగా ఉండాలనుకున్నాడు. అదే పండునంటే న్యూటన్ గారు చూశారండి. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు సెలవులు ఇచ్చారట. సెలవులు ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చేసాడట న్యూటన్ గారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం తోచక మామయ్య గారి యాపిల్ తోటలోకి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి కింద కూర్చున్నాడట. కూర్చొని చెట్టు వైపు చూస్తున్నాడట. అకస్మాత్తుగా ఒక యాపిల్ పండు ఏమైపోయిందట, కింద రాలిపోయిందట. కింద రాలిపోయేసరికి చూశాడట. ఆ రోజు నుంచి ఆలోచించడం ప్రారంభించాడట. కింద పడగానే ఆలోచించడం ప్రారంభించాడు, చెట్టు మీద ఉన్న పండు కిందెందుకు పడింది అని. ఒకవేళ చెట్టు మీద ఉన్న పండు క్రింద పడకుండా పైనే ఉందనుకోండి, కింద పడకుండా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, పోనీ అది కింద పడకుండా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం తింటాం మనం? తినటానికి ఏముంటుంది చెప్పండి. ఇక ఆ రోజు నుంచి యాపిల్ పండును చేతులు పట్టుకొని పైకి ఎగరేస్తున్నట్టు అది కిందికి వస్తుందట, పైకి ఎగరేస్తున్నట్టు అది కిందికి వస్తుందట. ఆ రోజు నుంచి బాగా ఆలోచించాడట, నేను పైకి ఎగిరేసిన అది కిందికి ఎందుకు వస్తుంది అని. కిందికి ఎందుకు వస్తుందని ఆలోచించాడు, పైకి ఎందుకు పోవటం లేదని ఆలోచిస్తే బాగుండేది. కిందికి ఎందుకు వస్తుందని ఆలోచించాడు, ఆకర్షణ అన్నాడు. మరి పైకి ఎందుకు పోవటం లేదో తెలిసిందా? పైకి ఎందుకు పోవటంలో తెలిసిందా? ఒకవేళ పండుని చేతిలో పట్టుకున్నాం అనుకోండి, పైకి ఎగిరేసాం అనుకోండి, పైకి పోయింది అనుకోండి, ఏం తిందాం మనం? పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏం తింటాం చెప్పండి? మనం తినాలి కదా, నీకు ఉపయోగం కదా. అందుకే రాలే ప్రతి పండు భూమి మీద పడాలి. భూమి మీద పడాలంటే భూమికి ఆకర్షణ ఉండాలి. ప్రేమని దేవుని పిల్లలారా, అక్కడే ఆలోచించాడు, అక్కడే తప్పు చేశాడు. నా పాదాల క్రింద పడేటట్టుగా ఈ ప్రకృతిలో ఈ పండుగ ఆజ్ఞాపించింది ఎవరన్నా ఆలోచిస్తే బాగుండండి. ప్రకృతి వెనకాల మనిషి జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దిన దేవుడు అర్థమయ్యేవాడు న్యూటన్ గారికి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా ఆలోచించగలిగితేనండి ఈ రోజు మనం బ్రతుకుతున్న బ్రతుకులాగా దేవుడు మన బ్రతుకు నిర్ణయించాలని ఆశపడలేదు.